ఛత్రపతి శివాజీ యొక్క శౌర్యము పరాక్రమం వల్ల ఆ రోజు మొఘలుల యొక్క మెడలు వంచకపోతే మనం ఈ చెప్పేసి గర్వంగా చెప్తూ ప్రతి ఒక్కరి మన నొస్టి పైన తిలకం ఉండాలా, నేను హిందూ అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాలా. మరి ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వచ్చిన రోజు ప్రొద్దున 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఏ విధంగా అయితే దీపావళి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ప్రతి ఒక్క హిందువు ప్రొద్దున్నే కలాపు తల్లి మందిర్కి వెళ్ళి మరి ఆయన యొక్క జయంతి రోజు అన్నదాన కార్యక్రమాలైతే ఏంది, రక్తదాన శిబిరాలైతే ఏంది, ప్రతి ఒక్కటి నిర్వహించాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది. మరి ఇప్పటికైనా కూడా దేశం కొరకు ధర్మం కొరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళతోటి మీరందరూ కూడా నడవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై భారత్. ఈ యొక్క క్షేత్రోత్సవ సందర్భంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వర్తిస్తూ ఇక్కడ శివాజీ బోరే గారికి నాగరాజు గారు సన్మానం చేస్తారు. దాని తర్వాత నేను మన మీద మాట్లాడతాను. ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆర్య క్షత్రియ మరాఠా నా తోటి సోదరులందరికీ నమస్కారములు. ఛత్రపతి శివాజీ 395వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఛత్రపతి శివాజీ గారు చిన్న వయసులోనే హిందూ సామ్రాజ్యం కోసం పోరాటం చేసి ఈరోజు దేశం మొత్తంలో కాదు ప్రపంచం మొత్తంలో దేవుళ్ళు దేవతలు కొలువై ఉన్నారంటే ముఖ్య కారకుడు ఛత్రపతి శివాజీ గారు. అందుకే ఆయన ఏమంటారంటే హిందూ సామ్రాజ్య పోరాట యోధులు అంటారు, హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకుడు అంటారు. మాకు ఒక గర్వం ఏంటంటే మేము కూడా ఛత్రపతి శివాజీ గారి కులంలో పుట్టినందుకు ఒక ఆర్య క్షత్రియ మరాఠా బిడ్డగా ఎప్పుడు గర్వపడుతూనే ఉంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సమ్రాట్, సనాతన హిందూ ధర్మ రక్షకుడు, జై భవానీ అనే నినాదంతో ఈరోజు ఆ మహాపురుషుడి వీర శివాజీ 395వ జయంతి సందర్భంగా గౌతమ్ నగర్లో ఆర్య క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమము గత 11వ సంవత్సరం. ఇది అంగరంగ వైభవంగా సభతో పాటు కనీవిని ఎరుగని రీతిలో పెద్ద ఊరేగింపు, ఈ సంఘ సభ్యులైన అధ్యక్షులు నాగరాజ్ గారికి, ప్రధాన కార్యదర్శి వంశీ గారికి, బాబురావు షిండే గారికి, కోశాధికారి సంజీవ్ గారికి, గౌరవాధ్యక్షులు మోరే గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, అదేవిధంగా వేదిక ముందున్న హిందూ బంధువులందరికీ కూడా ఛత్రపతి శివాజీ 395వ జయంతి సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. అందరి ఎప్పుడైతే మొఘలులు మన ఆడబిడ్డల పైన, హిందువుల పైన దాడులు, మానభంగాలు చేస్తూ ఉంటే 17వ సంవత్సరము, తన వయసు కేవలం 17 సంవత్సరంలోప్పుడే కత్తి పట్టి జై భవానీ అని చెప్పి మొఘలుల గుండెల్లో ఒక సింహశబ్దమై నిద్ర పట్టకుండా చేసిన ఘనత శివాజీ మహారాజ్. ఈరోజు యువకులందరూ అక్బర్ గురించో, బాబర్ గురించో, మొఘలుల గురించో చదవాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దేశం కోసం, ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన అనేక మంది మహాపురుషులు, శివాజీ మహారాజ్ కానీ, వివేకానంద స్వామి కానీ, సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్,
భగత్ సింగ్ అటువంటి మహానుభావుల చరిత్రలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మేము అఖండ భారత్ ని ముక్కలు చేసినాం. కశ్మీర్ మాది, హైదరాబాద్ మాది, రేపు ఇందూరు మాది అంటే మనం ఒప్పుకుందామా? ఒప్పుకుందామా? ఈనాటి యువకులందరూ కూడా వివేకానందుడు చెప్పినట్లు ఇనుప నరాలు, ఉక్కు కండరాలు తన చెప్పినట్లు వీర శివాజీ చెప్పిన వారు నూరు పోల్చిన పౌరుషం ఇవన్నీ కూడా కలుపుకొని రాబోయే 2048 వరకు అఖండ భారత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన గౌతమ్ నగర్ వాసులకి ఈరోజు శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపడుతూ మన హిందుత్వాన్ని చాటి చెప్పే విధంగా మన హిందువుల ఐక్యత చాటడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ముఖ్యంగా నేను ఈ ప్రాంతంలో ఉంటాను కనుక ఈ ప్రాంతం నుంచే మొదలవుతున్న ఈ కార్యక్రమం చివరిగా ఎక్కడ ఎండ్ అయినా మరి ఈ దుబ్బా ప్రాంతం నుంచి మొదలవుతున్న సందర్భంగా ఈ ప్రాంతంలో పోస్తులందరికీ పేరు పేరున నమస్సు మంచులు తెలియజేస్తా ఉన్నారు. దీనికో ఇంకా మన దుబ్బ యొక్క ముఖ్య ఘనత ఏంటంటే దుబ్బల అంతర్భాగం ఈ యొక్క గౌతమ్ నగర్. ఈ నిజామాబాద్ అర్బన్ సంబంధించిన ఏ నాయకుడు కానీ ఏ పార్టీ వారు కానీ ఎవరైనా కానీ మన దుబ్బకు వచ్చే మన కార్యక్రమాలు స్టార్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడే విధంగా ఆ రోజు ఆనాటి కాలం పెద్ద మనుషులు తీర్చిదిద్దారు. దానికి అనుగుణంగా మన దగ్గర నుండే వినాయకుల రథం కూడా మన దగ్గర నుండే కదిలి స్టార్ట్ అవుతా ఉంది. ఆ సందర్భంగా మరి ఈ రోజు శివాజీ గారి యొక్క కార్యక్రమాన్ని మన ప్రాంతం నుండి మన గౌతమ్ నగర్ నుండి తీస్తున్న సందర్భంగా మరి మనం గర్వించదగ్గ విషయం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది వినాయక చవితి కానీ ఆ రోజు బాలగంగాధర్ తిలక్ గారు హిందువులంతా కలిసి ఉండాలన్న భావనతో మరి వినాయకుల రథాన్ని మరి ఒక దగ్గరగా వినాయకులంతా తీసుకెళ్తా ఉన్న తరుణంలో మరి శోభయాత్రలో ఉంటే ఆ రోజు హిందువులంతా ఏకతాటిగా ఒక ప్రాంతంలో కలుస్తారనే భావనతో ఆ రోజు బాలగంగాధర్కి ఏ విధంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో అదేవిధంగా ఈ రోజు శివాజీ మహారాజ్ కూడా కార్యక్రమాలు చేపట్టడానికి ఈ కార్యక్రమం చేపట్టిన భాగంగా మరి హిందువులంతా ఒక దగ్గర కలుస్తారు, ఐక్యంగా ఉంటారనే భావనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భం కూడా మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా మాటలు ఉన్నప్పుడు కూడా కానీ సమయం ఎక్కువగా అయింది కనుక దయచేసి అమ్మలకి ఇబ్బందులు అవుతాయి. ఏది ఏమైనా ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. మన మతాన్ని మనం గౌరవించుకుంటాం, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటారు కనుక అటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా ఏదన్నా ఇబ్బందులు అయితే మనకు చెడ్డ పేరు వస్తుంది. గౌతమ్ నగర్ లో స్టార్ట్ అయిన కార్యక్రమాన్ని ఈ మూసింది అనే విధంగా కాకుండా చాలా చక్కని కార్యక్రమం శివాజీ యాత్రని శోభయాత్రని ఇంత ప్రశాంతంగా పవిత్రంగా మరి కట్టుదిట్టంగా ఉండి గౌతమ్ నగర్ వాసులంతా మొదలు పెట్టారు. ఈ దుబ్బ ప్రాంతంలో పోతుంది. నెక్స్ట్ ఆదర్శ్ నగర్ నుండి కూడా స్టార్ట్ అవుతాయి కనుక ఏ చెడ్డ పేరు రాకుండా అందరు యూనిటీగా చక్కని శ్లోకాలతో శివాజీ గారిని స్మరిస్తూ వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. జై హింద్.
భారత్ మాతాకి ఈ దేశంలో ఉండాలంటే ఎందుకని చెప్పుకుంటున్నామంటే 395 సంవత్సరాల క్రితం ఆ మహాపురుషుడి ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి చేసుకుంటా ఉన్నాం. ఈ శుభ సందర్భంగా 39వ డివిజన్ లో ఛత్రపతి శివాజీ విగ్రహం దానికి పూలమాల వేసి ఇక్కడ ఉన్న 39వ డివిజన్ హిందూ సోదరులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు గడుగు గారికి, ఢిల్లీ గారికి, మరియు మా చోటుబాయ్ గారికి, మాజీ తాజా కార్పొరేటర్ కృష్ణ గారికి, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సాయిరామన్న గారికి, ఆదర్శ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, శుభాభినందనలు. గత 11 సంవత్సరాల నుండి ఇదే ఏరియా నుండి ఒక గొప్ప ర్యాలీ కన్వీనర్ రీతిలో, అదేవిధంగా ఈ సెంటర్ లో శివాజీ విగ్రహానికి మనమందరం కూడా పూలమాల వేసి గర్వంగా ఈ ర్యాలీ ద్వారా మనం వెళ్తూ ఉంటాము. భవిష్యత్తులో ఏదైతే వీర శివాజీ వారి వీరత్వము, హిందుత్వం కోసం త్యాగాలు రాబోయే తరం ముఖ్యంగా యువకులందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధిలో కానీ, దేశ భవిష్యత్తు నిర్మాణంలో కానీ హిందుత్వం కోసం మనం అందరం కూడా ముందుండి పోరాడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి హిందూ నగర ప్రజలందరికీ కూడా వీర శివాజీ 395వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతాకి